సాగులో ఉండే సమస్యల్లో ముఖ్యమైనది ఏంటి అంటే మనకి ఈ చౌడు నేలలు అన్నమాట. ఈ చౌడు నేలలు ముఖ్యంగా మన ఉష్ణ ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వర్షపాతం తక్కువ నమోదైన ప్రాంతాలలో వేడి ఎక్కువగా పెరగడం వల్ల కూడా మనకి ఈ యొక్క చౌడు సమస్య ఎక్కువగా అవుతుంది. అలాగే ఒక వరి తర్వాత వరి పండించే నేలల్లో కూడా మనకి నీరు భూమిలో చేరుకొని మనకి ఎక్కువ మేర ఉప్పుదనం అనేది పెరుగుతుందన్నమాట. ఈ సమస్య మనం ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాం చాలామంది పొలాలలో. కాబట్టి మనము చౌడు నేలలు అనేది 2 రకాలుగా విభజించడం 3 రకాలుగా విభజించడం జరిగింది. కానీ మన తెలంగాణలో ప్రస్తుతం తెల్ల చౌడు నేలలు మాత్రమే ఎక్కువ మోతాదులో గమనించడం జరుగుతూ ఉంది. ఈ తెల్ల చౌడు నేలలకి ఎలాంటి జిప్సం వేయాల్సిన అవసరం లేదండి. కేవలం తెల్ల చౌడు నేలలని మనకు భూసార పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది మన తెల్ల చౌడు నేలల నల్ల చౌడు నేలల అని. తెల్ల చౌడు నేలలు మనకి మామూలుగా కూడా మన కంటికి కనిపించే విధంగానే ఉంటాయి. ఎప్పుడైతే పంట సాగు అయిపోయిన తర్వాత పంట తీసేసిన తర్వాత పొలంలో పైన తెల్లటి పొర అనేది ఏర్పడుతూ ఉంది. ఆ పొర గనక మన పొలాలలో గనక గమనిస్తే అది తెల్ల చౌడు నేలలుగా గమనించవాలి. సో ఈ తెల్ల చౌడు నేలలు గనక మనం గమనిస్తే దానికోసం తప్పనిసరిగా మనము భూసార పరీక్షలు చేసుకుంటే మనకి ఈ తెల్ల చౌడు ఎంత మేర ఉందని తెలుస్తుంది. దానికి ఎలాంటి రసాయనిక పదార్థాలు కానీ వేరే ఏ పదార్థాలు కానీ కలపన అవసరం లేదు. మన యొక్క దగ్గర ఉన్న స్వచ్ఛమైన నీటిని అంటే కాలువలు కానీ లేకపోతే చెరువుల నుంచి వచ్చిన నీరుని గనక మన పొలంలో చిన్న చిన్న మడులు చేసుకొని ఆ నీరు గనక 48 గంటలు అలా నిలబెట్టి అందులో వచ్చిన మురుగు ఎక్కడైతే పేరుకుపోయిన పైన మురుగు నీరు ఉంటుందో అది గనక తీసేస్తే అందులో లవణాలు పేరుకుపోతాయి. ఈ పేరుకుపోయిన లవణాలను గనక బయటికి పంపించగలిగితే మనం తెల్ల చౌడు నేలని మనం నివారించుకోవచ్చు. నల్ల చౌడు నేలలు అనేది భూసార పరీక్షల ద్వారా ఎంత మేర అనేది అంటే ఉదజని సూచిక లవణ పరిమాణం ఎంత మేర ఉన్నది, సోడియం అబ్జార్ప్షన్ రేషియో ఎంత మేర ఉంది, ఇవన్నీ రకరకాల పరీక్షల ద్వారా తెలిసిన తర్వాత ఈ నల్ల చౌడు నేలల్ని మనం ఎంత మేర జిప్సం వేసి సవరించుకోవాలనేది భూసార పరీక్షల ద్వారానే తెలుస్తూ ఉంది.